ఇప్పుడు ఒక ఎయిర్‌పోర్ట్ కట్టేటప్పుడు టెండర్‌లు పిలుస్తారు. ఆ టెండర్‌లో కాంగ్రెస్ పార్టీ పాల్గొచ్చు, కాక్రోచ్ జనతా పార్టీ పాల్గొచ్చు, ఆమ్ ఆద్మీ పార్టీ కూడా పాల్గొచ్చు. కమ్యూనిస్టులు కూడా పాల్గొచ్చు. వాళ్ళు ఆ టెండర్ తీసుకొని శుభ్రంగా ఒక ఎయిర్‌పోర్ట్ కట్టించి ఇస్తానంటే డబ్బులు దాని మీద సంపాదించుకోవచ్చు దశాబ్దాల తరబడి కూడా. పెట్టుబడి పెట్టేటటువంటోడు పిచ్చోడై పెట్టట్లేదు. ఇప్పుడు అమెరికాలో ఉన్న, యూరప్ దేశాలలో ఉన్న అక్కడున్నటువంటి ఎయిర్‌పోర్టుల్ని ప్రైవేటు సంస్థలే నిర్వహిస్తాయి. భూమికి సంబంధించినటువంటి సేకరణ దగ్గరనే ప్రభుత్వాల బాధ్యత ఉంటాయి. ఇక్కడ కూడా భోగాపురమైన ఏదైనా అదే. ఇక్కడ రాష్ట్ర దేశంలో ఓ 11 ఎయిర్‌పోర్టులు అదానీ, అంబానీలకి ఇచ్చేస్తున్నాడు. కొత్తగా కట్టే ఎయిర్‌పోర్టులు ప్రైవేట్ వాళ్ళ ఆధ్వర్యంలోనే కడతన్నారు. అలా కాకుండా శతాబ్దాల తరబడి మనం వెనకబడుందాము. ఒక వెస్ట్ ఇండీస్ లాగానో, లేకపోతే ఒక గాజా లాగానో, పాలస్తీనా లాగానో ఉందామంటే ఎట్లాగా? ఈ అమెరికాలో అక్కడున్న పారిశ్రామికవేత్తని ప్రశంసిస్తారు. మన దేశం దరిద్రం ఏంటంటే మన పారిశ్రామికవేత్తలను దొంగలుగా చూస్తాం. అమెరికాలో ఇప్పుడు నువ్వు రాసుకునే ఫేస్‌బుక్, నువ్వు పూసుకునేటటువంటి ట్విట్టరు, నువ్వు చించుకునేటటువంటి ఇన్‌స్టాగ్రాములుకి డబ్బులు సంపాదిస్తున్నారా వాళ్ళు? లేకపోతే గనక ఊరకనే చేస్తున్నారా? అలా సంపాదించేటటువంటి సంస్థలు మరి మొనోపోలీగానే ఉందిగా. దానికి పోటీగా ఎందుకు పెట్టుకోలేదు అక్కడ వేరే వాడు? రాలేదు గదా! ఎందుకని? చేత కాలేదు. ప్రయత్నించారు, విఫలమయ్యారు. ఎక్కడైనా సరే జీవికే ఓడు కడుతున్నాడు, జీఎంఆర్ కడతారు, లేకపోతే ఇంకోళ్ళు కూడా కడతారు. ఎవడికి తోచింది ఆడు టెండర్ పిలుచుకుంటే జరుగుతుంది అందులో. అందులో పెద్ద బిజినెస్ మ్యాన్ కాబట్టి అంబానీలు, అదానీలు తీసుకుంటారంటే అంబానీ వాళ్ళు పెద్దగా ఎయిర్‌పోర్ట్‌లు పట్టించు కానీ ప్రతిదానికి అప్పట్లో టాటాలు, బిర్లాలని ఇట్లాగే విషం చిమ్ముతా ఉండేవాళ్ళు. అనేక మంది పారిశ్రామికవేత్తలు ఈ దేశం వదిలిపోయి ఇతర దేశాల్లో పెట్టుబడులు పెట్టడానికి మిట్టలాంటోళ్ళు అదే కారణం. మన దేశంలో దరిద్రం ఏంటంటే అన్నం పెట్టేవాడి నోట్లో ఊసేటటువంటి నీచులు ఎక్కువగా ఉండటం.